నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది కాశీలో గంగా హారతి దగ్గర కూర్చున్నామండి. ఇలా ఈ బోట్లలో కూర్చున్నాం. ఈ గంగా హారతి 6:30 గంటల నుంచి 7 గంటల మధ్యలో, అంటే సూర్యాస్తమయం తర్వాత సుమారు 45 నిమిషాలు గంగా హారతిని చేస్తారండి. ఇక్కడ కూర్చున్నాం చూడండి, మేమందరము ఇలా బోట్లో కూర్చున్నాం. ఈ బోట్లో కూర్చోవడానికి కూడా మేము 3 గంటలకే ఆఫ్టర్నూన్ బయలుదేరి వచ్చామండి. ఎందుకంటే ఇంకా ముందు బోట్లు వచ్చి ఉంటాయి కాబట్టి మనకు సరిగా కనిపించదు అని గైడ్ చెప్తే తొందరగా వచ్చి ఇలా కూర్చున్నాం. ఇక్కడ చూడండి, దేదీప్యమానంగా వెలుగుతున్నాయి లైట్స్. ఉత్తర భారతదేశంలోని గంగా నది ఒడ్డున ఉన్న ఒక నగరం అండి కాశీ. కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రతిరోజు ఇలా సాయంత్రము గంగా హారతి జరుగుతుంది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం అండి ఇది. తప్పకుండా దీన్ని మనము దర్శించాలి. సూర్యాస్తమైన తర్వాత వేద మంత్రాలతో, శంఖారావాలు మరియు భారీ దీపాలతో అర్చకులు ఈ గంగామాతకు సమర్పించే గంగా హారతి భక్తులకు కనువిందు చేస్తుందండి. లక్షల కొలది జనాలు ఇక్కడ వేంచేస్తుంటారు, భజన చేస్తారండి. ఫస్ట్ గంగా హారతి చేసేటప్పుడు ఫోటోలు పెట్టి ఇక్కడ పూజ చేసి ఇలా భజన చేసిన తర్వాత గంగా హారతి చేస్తారండి. ఈ కాశీలో ఉన్న గంగా హారతి కన్నా వేరే ఎక్కడా ఈ విధమైన ప్రత్యేకత లేదు అనే చెప్పుకోవాలి. భజన చేస్తున్నారు చూడండి. ఈ క్షేత్రము పాపాలను పోగొట్టి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందండి. పురాణాల ప్రకారం దీనిని సాక్షాత్తు శివుడే స్థాపించాడు అని, అందుకే ఇది అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటిగా నిలిచింది అని చెప్తారు. ఈ గంగా నది ఒడ్డున ఉన్న కాశీ మోక్షం లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి సాధించడానికి ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుందండి. పూలన్నీ ఇలా వేస్తున్నారు చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. కాశీని వినాశనం సైతం తాకలేదని చెప్తారండి. అలాంటి నగరము కాశీ. సాక్షాత్తు శివుడే తన త్రిశూలంపై కాశీని ధరించి ఉంటాడని, ఇక్కడ తుది శ్వాస విడిచిన వారికి మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు. శివుడు మరియు కాశీకి విడదీయరానివిగా ఉందండి సంబంధం. శివపార్వతులు కాశీలో స్థిరపడడం వెనుక ఒక కథ కూడా ఉంది. శివపార్వతులకు వివాహం జరిగినప్పుడు వారు కైలాసాన్ని విడిచిపెట్టి ఒక సిద్ధక్షేత్రంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. ప్రపంచం మొత్తము పరిశీలించిన తర్వాత వారు కాశీనే ఎంచుకున్నారు.